At Anurag University, be everyone you dream to be. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ని గౌరవనీయులు పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య వార్షిక తనిఖీలు చేపట్టారు. ఆ స్టేషన్కు చేరుకున్నటువంటి కమిషనర్ పోలీసు అధికారులు సిబ్బంది గౌరవ వందనం అందించగా ఆయన వందనాన్ని స్వీకరించి తర్వాత మొక్కలు నాటి స్టేషన్లో ఉన్నటువంటి అన్ని విభాగాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్లో సిబ్బందికి అందుబాటులో ఉన్న కిట్ ఆర్టికల్స్, భద్రత పరికరాలు, ఆయుధాల నిర్వహణ, రికార్డుల సంరక్షణ ఇలాంటి అన్ని అంశాలు పరిశీలించి వాటి నిర్వహణ మీద అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం రిసెప్షన్ సెంటర్ను సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న రిజిస్టర్లు, ఫిర్యాదుల నమోదు విధానం, ప్రజలకు అందిస్తున్న సేవలు సమీక్షించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుని గౌరవంతో స్వాగతించి వారి సమస్యలను ఓర్పుతో విని వెంటనే స్పందించే విధంగా సిబ్బంది వ్యవహరించాలని సూచించారు. ఇంకా పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న అన్ని రకాల రికార్డులను పరిశీలించిన కమిషనర్ గారు కేసుల నమోదు, పెండింగ్ కేసుల దర్యాప్తు, బీట్ డ్యూటీ వ్యవస్థ, రౌడీ షీటర్లు, అలాగే నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులపై పర్యవేక్షణ వంటి అంశాలను కూడా సమగ్రంగా తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తును వేగంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్టేషన్లో అమలవుతున్న 5S విధానం అమలు తీరును కూడా సమీక్షించారు. ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించడంలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మహిళలు, వృద్ధులు, అత్యవసర సాయం కోసం వచ్చే ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకొని స్పందించాలని చెప్పారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల డిజిటల్ నిర్వహణ, సిబ్బంది హాజరు, డ్యూటీ విధానాలు ఇలాంటి అంశాల మీద కూడా పోలీస్ కమిషనర్ ఆరా తీశారు. ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం పెరిగేలా క్రమశిక్షణతో పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. ప్రధానంగా అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేయాలని సబ్ ఇన్స్పెక్టర్కు సూచనలు చేశారు. ఇక పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలు జరుగుతున్నాయని, సైబర్ క్రైమ్స్ గురించి వివిధ పాఠశాలలు, కళాశాలలు అలాగే సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి విలేజ్ పోలీస్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేసి ఆ ప్రాంతాలలో పూర్తిగా సమాచారం తెలుసుకుని ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ సరిహద్దులో ఉన్నటువంటి అన్ని ప్రధాన రహదారులపై నిఘా ఇంకా పటిష్టం చేయాలని చెప్పారు. ఇక ప్రతిరోజు ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలని సూచించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పలు సూచనలు చేశారు. ఇక సులభ మార్గంలో అధిక డబ్బులు సంపాదించాలనే అత్యాశతో యువత ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడుతూ, ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ సైబర్ మోసగాళ్ల చేతులు చిక్కి డబ్బులు కోల్పోతూ అప్పులు చేసి చేసిన అప్పులు తీర్చలేక తనువు చాలిస్తున్నారని అన్నారు. గేమింగ్ యాప్స్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు అవగాహన కార్యక్రమాలు చేయాలి, యువత పెడదారిని పట్టకుండా చూడాల్సిన బాధ్యత కూడా పోలీసులదే అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇక డ్రగ్స్ నియంత్రణ కోసం యువతను ఎల్లప్పుడూ చైతన్యవంతులు చేయాలని, అన్ని గ్రామాల్లో డ్రగ్స్ వాడకం నిషేధం అని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ప్రతి కేసులో ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని అందిపుచ్చుకొని దానికి అనుగుణంగా ఇంకా స్మార్ట్ వర్క్ ఏ విధంగా చేయాలో ఆలోచించాలన్నారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ అధికారులు 24/7 తమ హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండాలని, దూర ప్రాంతాల నుంచి ప్రయాణాలకు దూరంగా ఉండాలని, సిబ్బంది ప్రతి 6 నెలలకు ఒకసారి తమ హెల్త్ చెకప్ చేయించుకోవాలని, బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ ఇతరులకు అందరం కూడా ఆదర్శంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ తనిఖీలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, అలాగే సిసిఆర్బి ఏసీపీ గురునాయుడు, నిజామాబాద్ రూరల్ ఎస్హెచ్ఓ శ్రీ హెచ్ శ్రీనివాస్, ఎస్ఐ శ్రీరామ్, అలాగే షరీఫ్, ఎస్ఐలు ఇంకా అక్కడ ఉన్నటువంటి స్థానిక సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.